తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతుంది కష్టపడకే కాంచన Hi, hello, welcome to Jil Jil Jigas. So మరి ఈ రోజు మనం వచ్చేసాం సుమత్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఇన్ వరంగల్. చూసావా పిల్లలు ఎంత ఉత్సాహంగా ఎంత ఉల్లాసంగా చూస్తుంటే నిజంగా ఈ రోజు నాకు షో చేయబుద్ధి కావట్లేదు. ఎందుకంటే వాళ్ళతో పోయి సరదాగా మాట్లాడి ఆడుకుందాం అనుకుంటున్నాను. చచ్చిపోతారు వాళ్ళు ఎందుకంటే నువ్వు ఫస్ట్ బాడీ పెయిన్స్ అన్నామని వదిలేస్తున్నా లేకపోతే ఈ పాటికి సో రైట్ ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో బోలెడన్ని గేమ్స్ ఉంటాయి. సో ఫుల్ టు డిఫరెంట్ గేమ్స్ అండ్ ఫుల్ ఫనీ గేమ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేస్తా అండ్ మీరు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సో మరి ఫస్ట్ గా అయితే ఈ రోజు గేమ్స్ కంటే ముందు టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో మరి టాస్క్ లోకి వెళ్ళిపోవాలంటే ఫస్ట్ మనకి పార్టిసిపెంట్స్ కావాలి. వాణి టీం నుంచి ముగ్గురు, నితిన్ టీం నుంచి ముగ్గురు. సో ఫస్ట్ వీళ్ళకి చెప్దాం అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గర్ల్స్ కాబట్టి యాక్చువల్ గా టీమ్ డివైడ్ చేసుకోవాలి మనం. కానీ మొత్తం నేనే లీడ్ చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు ఉన్నావు, నువ్వు ఏడుస్తావు కాబట్టి రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ వాణి టీమ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీమ్. ఏమంటారు గర్ల్స్? ఓకే మా గర్ల్స్ అయితే ఓవేస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం మనం అయితే ఫాస్ట్ గా ఈ రోజు టాస్క్ లోకి వెళ్ళిపోదాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం టాస్క్ లోకి. సో మరి టాస్క్ చేయాలంటే మనకి పార్టిసిపెంట్స్ వాణి టీం నుంచి 3 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి కూడా 3 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి ఆ బ్యూటిఫుల్ గర్ల్స్ ఎవరో చూసేద్దాం. లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. కమ్ ఫార్వర్డ్. టాస్క్ చేయడానికి మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారంటే వాళ్ళని కూడా పిలిచేద్దాం నితిన్. ఓకే పిలిచేద్దాం. రైట్ ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఫస్ట్ టాస్క్ చేయడానికి వాణి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో మరి ఫస్ట్ టాస్క్ ఎవరు చేస్తారో విల్ సీ. సో నీ పేరు? జ్ఞానేశ్వరి. ఏంటి చెప్పు, నీ పేరు చెప్పు. ఓకే సరే జ్ఞానేశ్వరి, నీకు ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే పాపం బాగా సిగ్గుపడుతుంది. నువ్వు సిగ్గుపడితే నేను కూడా సిగ్గుపడతా ఎందుకంటే నీ చూపులు నా వీపుకు తగులుతున్నాయి. చూసేద్దాం. నీకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. జ్ఞానేశ్వరికి వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో మరి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. హియర్ వి గో స్టార్ట్. మా టీం నుంచి జ్ఞానేశ్వరి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. ప్లే ద మ్యూజిక్. జ్ఞానేశ్వరి నిజంగా చాలా బాగా చేసావు. నువ్వు యాక్చువల్ గా వాణి టీమ్ అంటే టాస్క్లు డల్ గా చేస్తారనుకున్నా కానీ ఇంత యాక్టివ్ గా ఇంత ఎనర్జెటిక్ గా చేస్తావు నాకు అస్సలు తెలీదు. నువ్వే కాదు నీ డాన్స్ కూడా చాలా బాగుంది. జ్ఞానేశ్వరి డాన్స్ చేసింది కదా. గర్ల్స్ కమ్ ఆన్, గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. నెక్స్ట్ మరి నితిన్ టీమ్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. మరి నితిన్ టీం నుంచి ఫస్ట్ టాస్క్ ఎవరు చేయడానికి వస్తున్నారో చూసేద్దాం. అండ్ నీ పేరు? కీర్తి. అంటే యు నో వాట్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హార్ట్. మైండ్ తో లింక్ అయ్యి హార్ట్ తో టచ్ అయ్యా. ఎనీవేస్ మరి కీర్తికి వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. కీర్తి లవ్ ప్రపోజల్ చెయ్యాలి.
నీకు ఇక్కడ మంచి అమ్మాయి దొరికితే అమ్మాయికి ప్రపోజ్ చేస్తావు, అబ్బాయికి చేస్తావు? అమ్మాయికి. సరే ఓకేనా, టాస్క్ అర్థమైపోయింది కదా? కమ్ హియర్. యాక్చువల్లీ ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే కొంచెం బాగానే ఉంటారు అని అనుకున్నా. కొద్దిగా బాగానే ఉన్నారా? అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ ద వే ఆఫ్ టాకింగ్ అండ్ ద వే ఆఫ్ జోష్, ఎంజాయ్మెంట్, అందరితోని చాలా జాలీఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. I love you, Bhaiya. I love you, Bhaiya. ఇవన్నీ చెప్పింది ఐ లవ్ యూ భయ్యా అని చెప్తాను. బతుకున తొలిసారి చనిపోయానులే. I love you. I too love you. Okay, right. Super. Okay, right. So anyways, first task కీర్తికి లవ్ ప్రపోజల్ చేయాలి. చాలా బాగా చేసావు అండ్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి గర్ల్స్ అందరూ. కమ్ ఆన్. ప్లీజ్ నా కోసం టాస్క్ చేసింది కానీ తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది. ప్లీజ్ ఒక్కసారి. అవునా? ఒక్కసారి నీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పా. ఈ టాస్క్ నాకే రావాలా? ఈ చెత్త టాస్క్ ఎందుకు నాకు? anyways ఒకసారి కీర్తి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. అండ్ నెక్స్ట్ అయితే మరి వాణి టీం నుంచి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. నీ పేరు? అపరంజి. అపరంజి అనే పేరు ఫస్ట్ టైం నేను వింటున్నా. ఎందుకు వినలేదు ఎప్పుడు? అపరంజి బొమ్మ అంటారు. అంటే బొమ్మ విన్నా, అంటే మనిషికి ఒక అమ్మాయికి అపరంజి అని బొమ్మ విన్నా ఫస్ట్ టైం. నేను కూడా వినట్లేదా వాణి అని 10 సార్లు? నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డైలాగ్ చెప్పాలి. డైలాగ్ చెప్పాలి. చెప్తావా నువ్వు? సిగ్గు కాదు నీకు వచ్చింది టాస్క్ పడవని చెప్పలేదు. యాక్చువల్ గా అనుకుంటుంది సిగ్గుపడాలి. ఆ టాస్క్ కాదు నీకు వచ్చింది. నీకు వచ్చింది ఏంటంటే డైలాగ్ చెప్పాలి. సో పవర్ఫుల్ డైలాగ్ తీసుకొని ఏదైనా నీకు ఇష్టమైన డైలాగ్ అది వాడి. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీఏ వణుకుతుంది. నువ్వైతే టాస్క్ బాగానే చేసావు కానీ ఆ డైలాగ్ ఎంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పు. నువ్వు అట్లా చెప్తే ఏమన్నా తెలుసా? నువ్వు అరిస్తే మీ పిఏ వణుకుతాడేమో, నేను అరిస్తే అని ఇట్లా చెప్తావా? చెప్పాల్సింది పవర్ఫుల్ గా చెప్పాలి అది. సరేనా? అంత మంచి డైలాగ్ నువ్వు ఇలా చెప్తే ఎలా? హౌ? ఏం గర్ల్స్ సాటిస్ఫై అయ్యారా? కొంచెం జోష్ గా చెప్పాలి. ఓకే. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీఏ వణుకుతుంది. ఎనీవేస్ ఎట్ లాస్ట్ అయితే టాస్క్ కంప్లీట్ చేసుకుంది, డైలాగ్ చెప్పింది కాబట్టి దట్ వాస్ సూపర్బ్. అండ్ అపరంజి బొమ్మకు ఒకసారి క్లాప్స్ కొట్టండి. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే, సో మరి మొత్తానికి వాణి టీం నుంచి కూడా సెకండ్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం. సో మరి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్. సో మరి నితిన్ టీం నుంచి నెక్స్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? విల్ సీ అండ్ కమ్ హియర్. సో రైట్ అనుష, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. మరి అనుష ఆర్ యు రెడీ? యా. ఇప్పుడు అనుష మన కోసం ఒక డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. ఓకే, సో మరి మొత్తానికి అనుషకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. ఒక సూపర్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ కి డాన్స్ చేయడానికి అనుష రెడీగా ఉంది. హియర్ యు గో, స్టార్ట్ మ్యూజిక్. చంద్రుడివి రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే. పొంగి నదిలో నన్నే మార్చావే, చిన్ని గుండెల్లోన అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయి నా ఒడిలో. నీ వల్లే నీ వల్లేరా సుకుమార, నీ మాయ నీ వల్లేరా. ఏదో అయింది ఈ వేళ, ఇన్నాళ్ళు లేదిలా. వాట్ ఏ లవ్లీ డాన్స్ బై అనుష. నిజంగా చాలా బాగా చేసావు. అండ్ ఇలానే నువ్వు ఇంకా మంచి మంచి డాన్సెస్ నేర్చుకోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి అనుష అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి. కమ్ ఆన్.
సో మరి నెక్స్ట్ వాణి టీం నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. అండ్ వాట్స్ యువర్ నేమ్? పావని. ఎనీవేస్ పావనికి వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే పాట పాడాలి. సో పావని అమ్మాయిలు ఎక్కువగా సింగర్స్ ఉంటారు కాబట్టి అండ్ మెయిన్ గా మీరంతా హాస్టల్స్ కాబట్టి వాణి కూడా మంచి సింగరే నిజం చెప్పాలంటే. అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. ఒకసారి ఫస్ట్ ఒక హమ్ చేయి, చిన్న పాట పాడు, తర్వాత పావని పాడు. అంత లేదు ప్లీజ్ పాడా నాకోసం. అంతేనా? అంతేనా? వాణి ఆర్ యు రెడీ? యా. సో ఏ పాట పాడుతున్నావు? ఏదో ఒకటి పాడతా నీకెందుకు. ప్రియతమా నువ్వు అచిత కుశలమా నీ నిచిత కుశలమే కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. ఓకే బాగా పాడేవా? నేను జోక్ అంటున్నా అంతే. ఓకే సో మరి ఇప్పుడైతే పావని మంచి సాంగ్ పాడటానికి రెడీగా ఉంది. హియర్ వి గో స్టార్ట్. गली में मारे तेरे पास आने को मेरे, गली में मारे तेरे पास आने को मेरे, कभी परखता नैन मरी के कभी परखता तो, कभी परखता नैन मरी के कभी परखता तो, अंबर सरिया उंडिया में कचिया गलिया ना तोड़, अंबर सरिया उंडिया में कचिया गलिया में तोड़, तेरे मानी बोले है मुझे टीके से बोल अंबर सरिया. ఓకే ఎనీవే సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ నితిన్ టీమ్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వచ్చారు? విల్ సీ. అండ్ వాట్స్ యువర్ నేమ్? మోనికా. మౌనిక. మౌనిక అసలు నువ్వు తినట్లేదా? మరి ఎందుకు అసలు తిన్నది ఒంటికి పట్టట్లేదా? తింటున్నావు కానీ నువ్వు చెప్పాల్సింది ఏంటి తెలుసా? చదివి 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 అలిసిపోతున్నాను అని చెప్పాలి. ఓకే మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే సైగలతో మీ ఫ్రెండ్ నీకు ఒక మూవీ నేమ్ చెప్తుంది, దాన్ని నువ్వు చెప్పాలి. రైట్. సో మరి ఫస్ట్ అయితే మీ ఫ్రెండ్ కి ఒక మూవీ నేమ్ ఇస్తాం. సో మరి మీ ఫ్రెండ్ ఏది, ఎక్కడుంది? కొత్త మూవీ, పాతది, యావరేజ్, పాతది. లుంగి డాన్స్, చెన్నై ఎక్స్ప్రెస్. కరెక్ట్ గా చెప్పిన. హీరో హీరో షారుఖ్ ఖాన్, షారుఖ్ ఖాన్ హీరో. అమ్మాయి కుచ్ హోతా హై. ఏంది తెచ్చుకొని స్వామి దేవుడా నన్నేలినోడ పేట్రాయి స్వామి దేవుడా. కుచ్ కుచ్ హోతా హై. ఓకే రైట్ సూపర్. ఓకే ఎనీవేస్ ఫైనల్ గా అయితే బాగా చెప్పింది, కుచ్చుకొని కుచ్చుకొని హోతా హై అంట. సో ఎనీవే సూపర్. అండ్ ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి మౌనికాకి. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం. ఇద్దరు టీమ్స్, నితిన్ టీమ్ అండ్ వాణి టీమ్ చాలా చక్కగా చేశారు అండ్ ఫుల్ ఫన్ జనరేట్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేశారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, నితిన్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాణి టీమ్ గర్ల్స్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం టాస్క్. సో మరి గర్ల్స్ ఇద్దరు, వాణి టీమ్ గర్ల్స్, నితిన్ టీమ్ గర్ల్స్ చాలా చక్కగా వాళ్ళ టాస్క్ ఫినిష్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఫుల్ కాంపిటేటివ్ గేమ్స్ రాబోతున్నాయి. సో ఒకటి కాదు, రెండు కాదు, 4 డిఫరెంట్ గేమ్స్. సో మరి అందులోనూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. సో మరి పరుగో పరుగో గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. వాణి టీం నుంచి 4 అండ్ నితిన్ టీం నుంచి 4 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా వాణి టీం నుంచి 4 గర్ల్స్ ఎవరు వస్తున్నారు? విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. సో మరి నెక్స్ట్ మరి మా టీం నుంచి కూడా 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇద్దరు గర్ల్స్ వచ్చేసారు కాబట్టి వాణి టీమ్ అండ్ నితిన్ టీమ్. నెక్స్ట్ వి నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. సో 2 టీమ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గా ఈ గేమ్ ఆడడానికి మా టీమ్ గర్ల్స్ ముందుగా వచ్చినట్టయితే ఇద్దరు ఇక్కడ ఉండాలి, అనదర్ 2 గర్ల్స్ అక్కడ మార్కింగ్ పొజిషన్ లో ఉంటారు. ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఈ బాల్ ని ఇలా కాళ్ళ మధ్యలో పెట్టుకుని జంప్ చేస్తూ చేస్తూ వెళ్ళి అక్కడ ఉన్న ఫ్రెండ్ కి, ఆపోజిట్ పర్సన్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా లెగ్స్ తో బాల్ ని పాస్ ఆన్ చేయాలి. పాస్ ఆన్ చేసే టైంలో ఇప్పుడు హ్యాండ్ యూజ్ చేస్తాం కదా, అలా హ్యాండ్ యూజ్ చేస్తే
మళ్ళీ ఫస్ట్ పొజిషన్ కి వచ్చి ఆడాల్సి ఉంటుంది. అండ్ మధ్యలో బెలూన్ డ్రాప్ అయితే కూడా మళ్ళీ ఫస్ట్ పొజిషన్ కి వచ్చి ఆడాల్సి ఉంటుంది. ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ళే పరుగు విన్నర్స్. టాస్క్ ఫస్ట్ మీ గర్ల్స్ చేశారు కాబట్టి ఇప్పుడు గేమ్స్ మరి ఫస్ట్ గా మా గర్ల్స్ మేమే ఆడతామని అంటున్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గా మార్కింగ్ పొజిషన్ లోకి వెళ్ళే 2 గర్ల్స్ ఎవరు? సో హూస్ గోయింగ్? ఓకే, మరి పరుగో గేమ్ ఆడటానికి మా 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ మార్కింగ్ పొజిషన్ లో 2 గర్ల్స్ ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్, ఎందుకంటే టైమర్ ఉంటుంది. తక్కువ టైంలో ఎవరు ఫాస్ట్ గా వస్తారో వాళ్ళే విన్నర్స్ అన్నమాట. Here we go from 3 to 1. 3, 2, 1 go. కంప్లీట్ చేసుకున్నారు నితిన్ టీమ్ గర్ల్స్. సో ఇప్పుడు మా టీమ్ గర్ల్స్ ఆడడానికి రెడీగా ఉన్నారంట. గర్ల్స్ మీకు ఆల్రెడీ గేమ్ అర్థమైంది కదా, మనకి తక్కువ టైంలో గేమ్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ ఎవరైతే ఆ మార్కింగ్ పొజిషన్ లో వెళ్ళడానికి రెడీగా ఉన్నారు 2 గర్ల్స్ గో. పరుగు గేమ్ ఆడడానికి మా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. అక్కడ పొజిషన్ లో అనదర్ 2 గర్ల్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఎలాగైనా మనమే విన్నర్స్ అవ్వాలి. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. రైట్, సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం పరుగో. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన పరుగో విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోరింగ్ వెళ్ళిపోతున్నాం. సో మరి ఫస్ట్ గా వాణి టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని ఎంత తక్కువ టైం లో చేశారో విల్ సీ. yes మా గర్ల్స్ చేశారు విత్ ఇన్ 2 minutes 40 seconds లో. సో మరి ఇప్పుడు మరి నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 53 seconds లో. Finally, the Pargo winners are Nitin Team Girls. Congratulations, girls. Superb, and thank you so much, girls. Thank you so much, you too. ఓకే, మరి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఈ రోజు ఫుల్ టు జోష్ గా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇంకా జోష్ మనకి కావాలంటే ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెమ్. Naka naka, dama 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 naka naka, naka naka, dama 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 naka naka. Boom search lo na boom meeda ekkadaina inta goppa andagante unchunda. Naka naka, dama dama naka naka. Nakku set kuttunodu heart beat perigunodu kachithanga okadaina untada. ఓకే, మరి చూసారు కదా వాట్ ఏ లవ్లీ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. గట్టిగా క్లాప్స్ కొట్టాలి, కమ్ ఆన్ గర్ల్స్. ఓకే, సో మరి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక డిఫరెంట్ అండ్ ఫ్రెండ్లీ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే ఓ మై ఫ్రెండ్. ఓకే, సో మరి మొత్తానికి మనం వచ్చేసాం ఓ మై ఫ్రెండ్ గేమ్ లోకి. సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ కావాలి, పార్టిసిపెంట్స్ కావాలి. సో ప్రాపర్టీస్ అయితే వచ్చేసాయి, చూస్తున్నారు కదా అక్కడ కలర్ఫుల్ గ్లాసెస్ అండ్ అక్కడ కార్నర్ లో మనకు ఒక రింగ్, ఆ రింగ్ లో ఎల్లో కలర్ బాల్ అండ్ ఇక్కడ ఒక రింగ్. సో ఎనీవేస్ ప్రాపర్టీస్ లో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా జోకర్ మాస్క్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ కావాలి. వాణి టీం నుంచి 2 అనుకున్నాం అండ్ నితిన్ టీం నుంచి 2 అనుకున్నాం. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ. సో కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. అండ్ నెక్స్ట్ మరి వాణి టీం నుంచి కూడా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్ అంటే 2 గర్ల్స్ ముందుగా ఈ గేమ్ ఆడటానికి వస్తే సింధు రింగ్ లో ఉంటుంది, అనుష గైడ్ చేస్తుంది. సో ఇక్కడ రింగ్ లోంచి నువ్వు స్టార్ట్ అవుతావు. సో జనరల్ గా వెళ్ళటం అంటే ఈజీగా వెళ్ళిపోతావు, కానీ నీకు జోకర్ మాస్క్ పెడతాం ఫేస్ కి.
సో ఇక్కడ ఏమీ కనిపించదు, బ్లైండ్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు స్టార్ట్ అయ్యి ఆ గ్లాసెస్ ఉన్నాయి కదా, ఆ గ్లాసెస్ లో ఏ ఒక్క గ్లాస్ కింద పడకుండా జాగ్రత్తగా దాని మధ్యలోంచి వెళ్ళి ఆ కార్నర్ లో రింగ్ ఉంది కదా, ఆ రింగ్ లో ఉన్న ఎల్లో కలర్ బాల్ ని తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ నువ్వు ఎలా వెళ్ళావో అలానే ఆ గ్లాసెస్ మధ్యలోంచి రావాలి, వచ్చి బాల్ ఈ రింగ్ లో పెట్టాలి. అర్థమైంది కదా? సో ఒకవేళ గ్లాసెస్ కింద పడితే అవి మేము కౌంట్ లోకి తీసుకుంటాం. యాక్చువల్ గా ఎవరు తక్కువ గ్లాసెస్ పడేసి ఆ బాల్ ని తీసుకొని వస్తారో వాళ్ళే ఈ ఓ మై ఫ్రెండ్ లో విన్నర్స్ అన్నమాట. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎవరు ఆడతారో విల్ సీ. సో యాక్చువల్ గా ఇందాక గేమ్ మా గర్ల్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ ఆడటానికి వాణి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గా ఎవరు ఆ రింగ్ లోకి వస్తున్నారు? So here we go from 3 to 1. 3, 2, 1, go. Left, straight, left, back, left, cross, go straight, కొంచెం left, okay. ఓకే మరి మొత్తానికి ఓ మై ఫ్రెండ్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు వాణి టీమ్ గర్ల్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి 2 గర్ల్స్ లో గైడ్ ఎవరు చేస్తున్నారు అండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? కమ్ ఆన్. ఓ మై ఫ్రెండ్ గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారంట. గర్ల్స్ ఆల్రెడీ మా అమ్మాయిలు ఆడేశారు కాబట్టి మీరు కూడా తక్కువ గ్లాసెస్ డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం ఓ మై ఫ్రెండ్. సో మరి ఓ మై ఫ్రెండ్ లో విన్నర్స్ ఎవరో తెలియాలంటే మనం ఫైనల్ గా స్కోరింగ్ కి వెళ్ళిపోవాలి. అంటే బేసిక్ గా దీనికి టైమర్ ఉండదు కాబట్టి యాక్చువల్ గా బిఫోర్ ద గేమ్ మనం చెప్పుకున్నాం. సో ఎవరు తక్కువ గ్లాసెస్ పడేసి అక్కడికి వెళ్ళి బాల్ ని తీసుకొని వచ్చి రింగ్ లో పెడతారో వాళ్ళే విన్నర్స్ అని. సో మరి ఫస్ట్ గా అయితే మా గర్ల్స్ ఎన్ని గ్లాసెస్ పడేశారో చెప్తాను. మా గర్ల్స్ ఓ మై ఫ్రెండ్ లో 9 గ్లాసెస్. మీ వాళ్ళు 9 గ్లాసెస్ డ్రాప్ చేస్తే మా వాళ్ళు డ్రాప్ చేసిన గ్లాసెస్ ఓన్లీ 7. సో ఫైనల్ గా our friend winners are వాణి టీమ్ గర్ల్స్. సూపర్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్. అండ్ యూ టూ గర్ల్స్ గుడ్ ట్రై, చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ టూ గర్ల్స్.
ఓకే, మరి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఈ రోజు ఫుల్ టు జోష్ గా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇంకా జోష్ మనకి కావాలంటే ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, సో మరి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక డిఫరెంట్ అండ్ ఫ్రెండ్లీ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే సో మరి మొత్తానికి మనం వచ్చేసాం మమ్మమ్ మాస్ గేమ్ లోకి. సో మరి మమ్మమ్ మాస్ గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్ అనుకున్నాం. సో మరి ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, 2 రింగ్స్ అండ్ అక్కడ ఒక కార్నర్ లో ఒక రింగ్ అండ్ ఇక్కడ ఒక కార్నర్ లో ఒక రింగ్ ఉంది. సో ఆ రింగ్స్ లో స్మైలీ బాల్స్ అండ్ ఇక్కడ మనతో పాటు ఒక రోప్ కూడా ఉంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ అనుకున్నాం కాబట్టి వాని టీం నుంచి ఇద్దరు అండ్ నితిన్ టీం నుంచి ఇద్దరు. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి ఇద్దరు గర్ల్స్ ఎవరు వస్తున్నారో విల్ సీ. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో మరి నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి మమ్మమ్ మాస్ గేమ్ ఆడటానికి వాని టీం నుంచి కూడా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్రాపర్టీస్. సో మరి ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి అండ్ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది వాణి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో గర్ల్స్ చూస్తున్నారు కదా, ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. ముందుగా ఈ గేమ్ ఆడడానికి మా ఇద్దరు అమ్మాయిలు ముందుగా వచ్చినట్టయితే మిమ్మల్ని ఇద్దరిని ఆ మిడిల్ పొజిషన్ తీసుకెళ్లి వదిలేసి మీ ఇద్దరికి రోప్ వేయడం జరుగుతుంది. సో వేసాక మీ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండి ఎవరైతే మీ ఫ్రెండ్ మీ బ్యాక్ ఉన్నారో దాన్ని డ్రాగ్ చేసుకుంటూ మీ డైరెక్షన్ లో ఉన్న స్మైలీని పిక్ చేయడానికి ట్రై చేయాలి. సో మీ ఫ్రెండ్ కూడా ట్రై చేస్తుంది అండ్ నువ్వు కూడా ట్రై చేయాలి. అలా డ్రాగ్ చేస్తూ ఎవరైతే ఫస్ట్ వచ్చి ఆ స్మైలీని పిక్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అని మీరు అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే నితిన్ టీం గర్ల్స్ కూడా ఈ గేమ్ ఆడతారు కాబట్టి ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ళే మమ్మమ్ మాస్ విన్నర్స్. సో మీకు అర్థమైంది, బట్ అంత క్లారిటీ లేదని నేను అనుకుంటున్నా. అందుకని ఫస్ట్ నేను నితిన్ మార్క్ చేసి చూపిస్తాం. ఏమంటారు? ఆర్ యు రెడీ? రెడీ నితిన్? So here we go from 3 to 1. 3, 2, 1, go. ఓకే రైట్. సో మరి చూసారు కదా మమ్మమ్ మాస్ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది నేను క్లియర్ గా వాక్ చేశాక వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది. సో మరి ఫస్ట్ గా ఈ మమ్మమ్ మాస్ గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి మొత్తానికి మమ్మమ్ మాస్ గేమ్ ఆడటానికి మా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ అర్థమైంది కదా, మేక్ ఇట్ ఫాస్ట్. టైమర్ ఉంటుంది. సో తక్కువ టైం లో ఎవరు చేస్తే వాళ్ళు విన్నర్స్ అన్నమాట. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1, go. సో ఎనీవేస్ మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు మమ్మమ్ మాస్. నెక్స్ట్ మరి వాని టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ?
గేమ్ ఆడడానికి మా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆల్రెడీ నితిన్ టీమ్ గర్ల్స్ ఆడేశారు కాబట్టి వాళ్ళకైతే టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి మనం. అండ్ త్వరగా కూడా గేమ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం మామా మాస్ గేమ్. సో మరి మామా మాస్ గేమ్ నిజంగా ద కాంపిటీషన్ బిట్వీన్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ వాణి టీమ్ గర్ల్స్ అనేది చెప్పుకోవాలి. ఈ ఫుల్ కాంపిటేటివ్ గేమ్ లో మరి ఫైనల్ గా ఈ రోజు విన్నర్స్ ఎవరో తెలియాలంటే యూ హావ్ టు గో ఆన్ టు స్కోర్. సో మరి ఫస్ట్ గా మా టీమ్ గర్ల్స్ ఎంత తక్కువ టైంలో ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారో నేను చెప్పేస్తున్నాను. సో మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 24 seconds లో. మమ్మా మాస్ ని మీ గర్ల్స్ 1 minute 24 seconds లో కంప్లీట్ చేస్తే మా గర్ల్స్ 1 minute లో కంప్లీట్ చేశారు. సో ఫైనలీ మమ్మా మాస్ విన్నర్స్ ఆర్ వాణి టీమ్ గర్ల్స్. కంగ్రాట్యులేషన్స్. సూపర్. నిజంగా ఇద్దరు ఈ గేమ్ ని సీరియస్ గా తీసుకొని ఆడారు. ఫైనల్ గా విన్నర్స్ అనే వాళ్ళు ఒకలే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఆర్ ది వాణి టీమ్ గర్ల్స్. కంగ్రాట్యులేషన్స్ గర్ల్స్. అండ్ అలాగే నితిన్ టీమ్ గర్ల్స్ కూడా చాలా బాగా ఆడారు. అండ్ గుడ్ ట్రై గర్ల్స్. అండ్ ఫస్ట్ గేమ్ గెలవటం కంటే సాటిస్ఫాక్షన్ గేమ్ బాగా ఆడామని. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా, ఇక్కడున్న గర్ల్స్ ఈ రోజు ఫుల్ జోష్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. హాయ్ హాయ్ హాయ్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే Okay, that was superb and fantastic performance by girls. Give them a big round of applause. Come on, girls. ఓకే, సో మరి మొత్తానికి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ సూపర్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి. ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చాయి, చూస్తున్నారు కదా. గ్రీన్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఇక్కడ ఒక బ్లాక్ మ్యాట్. సో మరి గేమ్ ఆడాలంటే మనకి నెక్స్ట్ పార్టిసిపెంట్స్ వాణి టీం నుంచి 5 girls అండ్ నితిన్ టీం నుంచి 5 girls. సో మరి ఫస్ట్ గా వాణి టీం నుంచి 5 girls ఎవరు వస్తున్నారు? విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 5 girls. కమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ వాణి టీం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నెక్స్ట్ సై అంటూ మరి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. కమ్ ఆన్. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ 5 girls అండ్ వాణి టీమ్ గర్ల్స్ 5 girls వచ్చేసారు. అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి వాణి టీం నుంచి 5 girls ముందుగా వస్తే, సో 5 girls ముందుగా వచ్చినప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ మ్యాట్ ఉంటుంది. సో ఆ మ్యాట్ లో ఒక గర్ల్ బోర్లా పడుకొని ఉండాలి. సో దానికి 4 corners ఉంటాయి అండ్ రిమైనింగ్ 4 girls ఉంటారు కాబట్టి ఆ 4 girls 4 corners ని హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేస్తూ ఆ మ్యాట్ లో పడుకున్న గర్ల్ ని క్యారీ చేస్తూ ఈ మ్యాట్ మీదుగా తీసుకొని వెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్, చాక్లెట్స్ కానీ, లెమన్స్ కానీ, బాల్స్ కానీ మ్యాట్ లో ఉన్న గర్ల్ తీసుకొని మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో ఇక్కడ ఉన్న ఇద్దరు గర్ల్స్ అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఎక్కువ మాక్సిమం పిక్ చేస్తే మేమే విన్నర్స్ అని. కానీ అలా కాదు, మన సై అంటే సైలో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది మీకు లాస్ట్ లో రివీల్ చేస్తాను. సో మరి ఫస్ట్ అయితే సై అంటే సై గేమ్ ఆడటానికి వాణి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. సై అంటే సై గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఎక్కువ ప్రాపర్టీస్ ని పిక్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో.
ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ కంప్లీట్ చేసుకున్నారు వన్ టీమ్ గర్ల్స్. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్ కానీ లెమన్స్ కానీ బాల్స్ కానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. సూపర్. అండ్ నెక్స్ట్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. ఓన్లీ 1 లెమన్ కలెక్ట్ చేశారు. yes అండ్ నెక్స్ట్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. ఓన్లీ 1 బాల్ కలెక్ట్ చేశారు. సూపర్ గర్ల్స్. మరి మొత్తానికి సై అంటే సై ఫినిష్ చేసుకున్నారు వన్ టీమ్ గర్ల్స్. సో మరి నెక్స్ట్ ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ సై అంటే సై ఆడటానికి సై అంటూ రెడీగా ఉన్నారు. కమ్ ఆన్ గర్ల్స్. సై అంటే సై గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ మరి నితిన్ టీమ్ గర్ల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్ కానీ లెమన్స్ కానీ బాల్స్ కానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ. సో మరి చాక్లెట్స్ తో స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు నితిన్ టీమ్ గర్ల్స్. సూపర్. అండ్ నెక్స్ట్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1 2 3 and 4 లెమన్స్ కలెక్ట్ చేశారు. ఫైనల్ గా బాల్స్ జీరో బాల్. సో ఎనీవే సై అంటే సై గేమ్ మరి వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సైలో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు స్కోరింగ్ డిసైడ్ చేయాలి కాబట్టి సో బిఫోర్ ద గేమ్ మనం అనుకున్నాం ఈ గేమ్ లో ట్విస్ట్ ఉందని. సో రైట్. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదా 3 కార్డ్స్ ఉన్నాయి. 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30 ఉంటుంది, ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 100 ఉంటుంది. సో అంటే ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, చాక్లెట్స్ లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ వాణి టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ మా టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో మరి ఫస్ట్ గా వాణి టీమ్ గర్ల్స్ చాక్లెట్స్ ఒక 25 కలెక్ట్ చేశారనుకోండి. ఆ 25 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఈ కార్డ్స్ లోంచి ఒక కార్డ్ పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 50 వస్తే 25 into 50. సో స్కోరింగ్ అనేవి అలా డిసైడ్ అవుతాయి. సో మరి ఈ రోజు లక్ వాణి టీమ్ కా లేకపోతే నితిన్ టీమ్ కా అని తెలియాలంటే మరి ఫస్ట్ గా ఈ రోజు వాణి టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ ఫస్ట్లీ మరి మీకు కావాల్సిన స్కోరింగ్ చాక్లెట్సా బాల్సా లెమన్సా? చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 44 30 44 into 30. సో గర్ల్స్ నెక్స్ట్ మీకు కావాల్సిన ప్రాపర్టీ ఏంటి? లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 100 1 into 100. సో నెక్స్ట్ ఫైనల్ గా మీకు కావాల్సింది బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? బాల్స్ 1 50 1 into 50. సో రైట్ గర్ల్స్ ఆల్రెడీ తెలుసు వాళ్ళ స్కోరింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మందే. సో మనకి ప్రాపర్టీస్ లో ఫస్ట్ స్కోరింగ్ దేంట్లోకి వెళ్ళిపోతాం? చాక్లెట్సా లెమన్సా బాల్సా? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 77 100 సో నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్ సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 50 4 into 50.
అండ్ ఫైనల్ గా మిగిలినవి బాల్స్. సో బాల్స్ మా గర్ల్స్ 0 ఏమీ కలెక్ట్ చేయలేదు కాబట్టి ఒకవేళ కలెక్ట్ చేస్తుంటే మీకు వచ్చే స్కోర్ కూడా చూసేద్దాం. 30. ఓకే రైట్. సో మరి మొత్తానికి వాణి టీమ్ గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి సై అంటే సై లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. ఈ రోజు సై అంటే సై లో మా గర్ల్స్ చేసిన స్కోర్ 1470. ఎనీవేస్ ఈ రోజు మన ఫైనల్ మోస్ట్ అండ్ ఫైనల్ బ్యాటిల్ లో మరి సై అంటే సై లో మరి మా గర్ల్స్ చేశారు 7900. ఫైనల్ గా ఈ రోజు విన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్. అండ్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ యూ టూ గర్ల్స్ రన్నర్స్. సో ఎనీవేస్ వీళ్ళిద్దరికి సో ప్రైజెస్ అండ్ గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు ద స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ సిహెచ్ నిరంజన్ గారు, HOD ఆఫ్ CSE డిపార్ట్మెంట్. And next I would like to invite Mr. G. Ranadhir Reddy garu, TPO. So మరి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జైల్ జిగా సుమత్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. సో మరి చూసారు కదా ఇక్కడ గర్ల్స్ అందరూ ఫుల్ టు ఎనర్జెటిక్ గా అల్లరి చేస్తున్నారు అండ్ గేమ్స్ లో కూడా అదే విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ చాలా డిసిప్లిన్ గా కూడా ఉన్నారు. సో మొత్తానికి ఈ రోజు జిల్ జిల్ జిగా మీ కాలేజ్ కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది అండ్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? I'm very much happy that the team for ETV Plus Jil Jil Jiga is here for making us and making my student very entertained for today. And thanks a lot. Thanks for the team. And I wish you good luck. All the best for ETV Plus Jil Jil Jiga. Thank you, sir. Thank you so much. And next you, sir. మన ఈటీవీ ప్లస్ ఈ జిల్ జిల్ జిగా స్టాఫ్ అయితే ఏమి, మా పిల్లలు అయితే ఏమి, ఇంత ఎండలో కూడా చాలా చలి పుట్టించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు మన ఫైనల్ మోస్ట్ గేమ్ సై అంటే సైలో. సో మరి వారికి మరి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా మేనేజ్మెంట్ కోరుతున్నాను. సో మరి ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో ఫైనల్ మోస్ట్ గేమ్ సై అంటే సైలో రన్నర్స్ ఆర్ ది వాణి టీమ్ గర్ల్స్. సో మరి వాణి టీమ్ గర్ల్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా సార్స్ కోరుతున్నాను. కమాన్ గర్ల్స్. ఫైనల్ గా ఈ రోజు సై అంటే సైలో విన్నర్స్ ఆర్ ద నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. వారికి కూడా మెమెంటోస్ అందజేయాల్సిందిగా కోరుతున్నాను. మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జైల్ జిగా సో మీ కాలేజ్ లో ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నామంటే కేవలం విత్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ స్టూడెంట్ సపోర్ట్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఫైనల్ గా గెలిచింది మాత్రం నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ యూ టు గర్ల్స్. గుడ్ ట్రై. ఓకే వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఈ రోజు మన జైల్ జైల్ జిగా అండ్ సుమత్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఇన్ వరంగల్. సో మరి చూస్తున్నారు కదా ఇక్కడ గర్ల్స్ నిజంగా ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో జిగా జిగా చేసేసారు. సో మరి నిజంగా జిగా జిగా చేశారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళే కనుక్కుందాం. సో గర్ల్స్ హ్యావ్ యూ ఎంజాయ్డ్? సో మరి ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Vani signing off. See you. Bye girls.